ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. మరి ఈ దిన ప్రతివార ధ్యానానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ ప్రభు ప్రేమలో ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మరి త్రిత్వంలోని 7వ ఆదివారం తర్వాత వచ్చిన సోమవారం కాబట్టి ఈ దినం మనం క్రీస్తులో మనం విముక్తి పొంది ఎట్లా జీవించాలి అనే అంశం మీద ధ్యానం చేస్తున్నాం. అందుకు గాను రోమా పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం నుంచి 22 వచనాల వరకు మనం దీని ఆధారంగా ధ్యానం చేయబోతున్నాము. ఇది పత్రిక వాక్య భాగం. క్రీస్తులో మనము విముక్తి చెంది ఎట్లాగా ఏ విధంగా స్వేచ్ఛగా జీవించగలము అనేది ఈ దినము మన యొక్క ధ్యానాంశము. అందుకుగాను మరి మనము ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పుస్తకంలో నుంచి ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటాకు అనే ఈ యొక్క కీర్తనను మనం విని ధ్యానంలోనికి వెళ్దాం. ఈ యొక్క కీర్తనను లేట్ రెవరెండ్ విలియం కాపర్ అనే కాపరి, ఇంగ్లాండ్ దేశానికి చెందిన కాపరి 18వ శతాబ్దం 17వ శతాబ్దంకి 18వ శతాబ్దానికి మధ్యన జీవించారు. ఆయన రచించిన గీతం ఇది, కీర్తన. ఇది ప్రముఖ సువార్త గాయకులు మనకి ఎజ్రా శాస్త్రి గారు ఇది ఆయన పాడారు. ఇప్పుడు మనం ఈ యొక్క పాట విని అప్పుడు మన యొక్క ధ్యానంలోనికి వెళ్దాం. వాయిస్ కొంచెం పెంచండి సార్, వాల్యూమ్ పెంచండి సార్. సాంగ్ స్లో వస్తుంది.
స్రవించు నాకుగా. నాయాయుష్కాలమంతటా నా సంత సంబతే నా క్రీస్తు యొక్క క్రొమ్మున నా గానమిదియే. యేసు నాకు మారుగా ఆ సిలువ జావగా. శ్రీ యేసు రక్తమే ఇప్పుడు స్రవించు నాకుగా. క్రీస్తులో విముక్తితో జీవించుట. మనమందరము ఒకే రక్తంతో కడగబడి పాపం నుండి విముక్తి పొంది ఉన్నాం. కాబట్టి మరి క్రీస్తులో విముక్తి పొందిన మనము ఏ విధంగా జీవిస్తాము, ముక్తి కలిగి ఏ విధంగా జీవిస్తాము అనేది ఈ దినము మనం ధ్యానించునే ఉన్నాము. క్రీస్తులో ముక్తితో జీవించుట. ఈ దినం 5 అంశాలు మీకు నేను తెలియజేయాలని ఆశించుచున్నాను. నెంబర్ 1, క్రీస్తులో విముక్తితో జీవించుట క్రీస్తుకు విధేయతతో ప్రారంభమవుతుంది. మనం ఎప్పుడైతే క్రీస్తుకు విధేయత చూపిస్తామో అప్పుడే ఆ విముక్తిలో జీవించటం ప్రారంభమవుతుంది మన జీవితం. రెండవది, క్రీస్తులో విముక్తితో జీవించుట క్రీస్తుకు దాస్యము ద్వారా కొనసాగించవాలి. అనగా మనము మీతో నాయమనే మీటింగ్, జూమ్ మీటింగ్, క్రీస్తులో మనము క్రీస్తుకు దాసులుగా ఉన్నప్పుడు మనము ఆ విముక్తి కలిగిన జీవితాన్ని జీవించగలము. క్రీస్తుకు దాస్యం అంటే కంప్లీట్గా సరెండర్ చేసుకుంటాం. నా సమస్తమిత్తును, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అనే పాట చక్క పాడుతుంటాం. అదనమాట. ఒకటి విధేయత కలిగి ఉండాలి, ఇంకొకటి దాస్యం కలిగి ఉండాలి. క్రీస్తుకు మనమందరము దాసులం. అయితే క్రీస్తు మనల్ని స్నేహితులుగా పిలుస్తున్నాడు. ఇక మీదట మీరు నాకు దాసులు కారు, మీరు నా స్నేహితులు. నిన్న అందరూ ఇంటర్నేషనల్ వరల్డ్ ఫ్రెండ్షిప్ డేని అందరూ సెలబ్రేట్ చేసుకుని ఉన్నారు. అందరూ మరి ఒకరి గురించి ఇంకొకరికి స్నేహ సంబంధానికి సంబంధించిన భావాలు వ్యక్తం చేసుకున్నారు. అయితే క్రీస్తు మనల్ని అందరినీ స్నేహితులుగా పిలుస్తున్నారు. అందుకనే ఒక చక్కటి పాట ఉంది. ఒక ఇద్దరు స్టూడెంట్స్ కలిసి అమెరికా దేశంలో చదివి వారు వివాహ బంధంలో జతపరచబడటానికి ప్రపోజల్స్ అన్నీ చేసుకుని ప్రేమించుకుని వారు వివాహం చేసుకోవాలని అన్ని పరీక్షలన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి మరి బోట్లో షైర్కి వెళ్ళింది. ఆ నదిలో ఆ పడవ తిరగబడటంతో మునిగిపోయింది. అప్పుడు వారిలో ఆ ప్రేమికుడు మరి ఆమె కొరకు తప్పించి ఎంతో ప్రార్థన చేసి అప్పుడు ఒక పాట రాసి ఉన్నాడు. అదేంటంటే, వాట్ ఎ ఫ్రెండ్ ఐ హ్యావ్ ఇన్ జీసస్. ప్రీతి గల మన యేసు ఎంత గొప్ప మిత్రుడు. కాబట్టి ఈ ప్రపంచంలో మనకి రకరకాలైన ఫ్రెండ్స్ ఉంటారు. ఆ వారందరికంటే యేసు మనకు గొప్ప స్నేహితుడు. నిన్న మరి ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే అని చాలామంది సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. ఫ్రెండ్షిప్ మీద అనేకమైన విషయాలు రాసుకుని ఉంటారు. అయితే మనందరికీ
అందరికంటే గొప్ప స్నేహితుడు యేసు. మూడవది, క్రీస్తులో విముక్తితో జీవించుట పాపపు శైలికి వ్యతిరేకం. ఎప్పుడైతే మనము క్రీస్తును అంగీకరించి క్రీస్తులోనికి విముక్తితో జీవించటానికి వస్తామో, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయును. క్రీస్తుతో మనము పాతి పెట్టబడి నూతన జీవితాన్ని జీవించటానికి క్రీస్తు వలె మనము పునరుద్ధాన శక్తిని పొందుకొని లేపబడతాం. నాలుగవది, క్రీస్తులో విముక్తితో జీవించుట సిగ్గుచేటు ద్వారా అదుపులో ఉంచబడును. సిగ్గుచేటు ద్వారా అదుపులో ఉంచబడును. ఐదవది, క్రీస్తులో విముక్తితో జీవించుట శాశ్వత ఫలితముల ద్వారా ప్రోత్సహించబడును. శును ఫాయిదా, నాకేంటి క్రీస్తులో విముక్తితో జీవించడం వల్ల నాకేమిటి ఉపయోగం అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు ఆ ఉపయోగం ఏమిటో మనము వారికి వివరించబద్దులమై ఉన్నాము. ఏంటంటే, వీటన్నిటికీ చివర ఉన్న వాక్యము, పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. మరి విముక్తితో జీవించినప్పుడు మనకి శాశ్వతంగా లభించేది ఏంటంటే నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. వి విల్ లివ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. దేవుని సన్నిధిలో మనము నిత్యము జీవిస్తాము. కాబట్టి ఒక్కొక్కసారి షార్ట్ టైం ఎంజాయ్మెంట్కి లాంగ్ టర్మ్ ఎంజాయ్మెంట్కి ఉన్న డిఫరెన్స్ని మనము కరెక్ట్గా అర్థం చేసుకొని మరి ఆ విధంగా మనము జీవించటానికి ప్రయత్నించాలి. మనం ఏదైనా సరే, గవర్నమెంట్ జాబ్ అయితే ఫిక్స్డ్, ఇదైతే ఇప్పుడు జీతం ఎక్కువ వచ్చినా తర్వాత పెన్షన్ ఉండదు, ఇలాగన్నీ ఆలోచిస్తూ ఉంటాం. మరి దేవుడిచ్చే నిత్య జీవం మనకి అది శాశ్వత ఫలితం. అయితే దాన్ని మనం మరి అటువైపు మనం కాన్సన్ట్రేట్ చేయకోకుండా లోక సంబంధమైన బెనిఫిట్స్ టెంపరీగా ఇమ్మీడియట్గా ఉండేవి, వాటి వైపు మనం మన గురి చూస్తున్నాం. కాబట్టి ఈ దినం ఈ 5 అంశాలు మీరు గుర్తుపెట్టుకోండి. 1, క్రీస్తులో విధేయత కలిగి ఉండాలి. 2, క్రీస్తుకు దాస్యముల్లో మనం కొనసాగాలి. 3, పాప శైలికి ఇది వ్యతిరేకము. 4వది, మనము క్రీస్తులో జీవించడం సిగ్గుచేటు ద్వారా అదుపులో ఉంచబడును. అంటే మనము చేయుచున్న పనులను గూర్చి మనము సిగ్గుపడాలి. సిగ్గుపడినప్పుడు మరలా ఆ పనులు చేయటానికి మనము ప్రయత్నించాం. శాశ్వత ఫలితాన్ని మనం పొందుకునే అందుకు ఇది ప్రోత్సహించబడుతుంది. నెంబర్ 1, ఫస్ట్లో మరి క్రీస్తులో విముక్తితో జీవించుట క్రీస్తుకు విధేయతతో ప్రారంభమవుతుంది. క్రీస్తుకు వి ఆల్ షుడ్ బి ఒబే టు గాడ్. మనకున్న సమస్తమైన విషయాలు దేవుని సన్నిధిలో పెట్టి ఆయనకు విధేయులంగా ఉన్నప్పుడు మరి విముక్తితో జీవించుట మనకి ప్రారంభమవుతుంది. ఏంటంటే 6వ అధ్యాయము 17వ వచనము, మీరు పాపమునకు దాసులయుంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై. కాబట్టి మనమందరము పాపములో మునిగి తేలి ఉన్నాము. ఎవరు కూడా నీతిమంతులు కాదు. వీఆర్ ఆల్ సర్వెంట్స్ టు సిన్. అయితే దేవుడు మనకి ఉపదేశ క్రమాన్ని తెలియజేస్తున్నాడు. దానికి మనం అప్పగింపబడినప్పుడు, రక్షణ పొంది దేవుని యొక్క ఉపదేశాన్ని మనం అంగీకరించినప్పుడు దానికి హృదయపూర్వకంగా మనము లోబడి జీవించటం నేర్చుకోవాలి. అనగా దానిని అమలు చేయొచ్చు. కేవలం చదవటమే కాదు, వాక్యం వినటమే కాదు, ఆ వాక్య ప్రకారంగా జీవించటానికి మనము లోబడిన వారమై ఉండవలను. ఇక్కడ చూడండి,
వారు అనగా ఈ వాక్యాన్ని పేతురు గారు చెప్పుచున్నప్పుడు వారు క్రీస్తును అనుసరించవలెనని, వాళ్ళే అనేది అక్కడ మిస్ అయింది. అనుసరించవలెనని మరియు ఆయనకు, ఆయన మాటకు విధేయులుగా ఉండవలెనని వారు అర్థం చేసుకున్నారు. ఎప్పుడైతే పేతురు గారు, పౌలు గారు రోమా సంఘానికి ఈ యొక్క లేఖ వ్రాస్తున్నప్పుడు అక్కడ వారందరూ ఏమని అర్థం చేసుకున్నారంటే, క్రీస్తును అనుసరించాలి, నన్ను పోలి నడుచుకొనుడి, క్రీస్తు వలె మనము క్రీస్తును పోలి నడుచుకొనవలెను అని, ఆయన మాటకు విధేయులుగా ఉండవలనని వారు అర్థం చేసుకున్నారు. ఈ రోజున మనము మరి మన సంగతి ఏంటి? మనము ఏ స్టేటస్‌లో ఉన్నాము? క్రీస్తును పోలి నడుచుకునే ఆ విధేయతను మనం అర్థం చేసుకొని ఆ విధమైన స్టేటస్‌లో ఉన్నామా? లేదా మనము మన జీవితంలో యేసును పోలి నడుచుకుంటున్నామా? మరి మనము ఐ హ్యావ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ టు ఫాలో జీసస్ అని పాడతాం. కానీ రియలిస్టిక్‌గా, ప్రాక్టికల్‌గా మనము యేసును పోలి నడుచుకుంటున్నామా అనేది ఈ దినం మనం అందరము ప్రశ్నించుకొనవలసి ఉన్నది. మొదటిగా మరి మనం దీని విషయమై చేయవలసింది ఏంటంటే, ఇక్కడేంటంటే నేను గ్రీన్ కలర్‌లో వ్రాసింది విధేయత చూపించాలి. క్రీస్తు విముక్తితో జీవించాలంటే, అంటే మనము ఫ్రీ స్టైల్ క్రీస్తులో బంధకాలన్నిటి నుంచి, పాపమనే బంధకాలన్నిటి నుంచి మనం విడిపింపబడి, విమోచన క్రీస్తులో మనము పొంది, మరి ఫ్రీ లైఫ్ క్రీస్తులో చక్కటి శాంతియుతమైన జీవితం జీవించాలంటే మొట్టమొదటిది విధేయతతో ప్రారంభమవుతుంది. ఆ విధేయతను మనం పొందుకోవాలంటే మనము చేయవలసిన మొదటిది ఏంటంటే విధేయతను కలిగి ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ విధేయత పొంది ఉండవాలి. కాబట్టి ఆ విధేయతను మనము కలిగి ఉందము. యేసుక్రీస్తుకు విధేయత చూపుటకు ఆత్మ యొక్క పవిత్రీకరణ పని ద్వారా తండ్రి అయిన దేవుని ముందస్తు జ్ఞానము ప్రకారము ఎంపిక చేయబడినది. ఆత్మ మనల్ని పవిత్రపరుస్తుంది. ఆత్మ మనల్ని విధేయత కలిగేటట్టు చేస్తుంది. అందుకనే పేతురుకు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. అందుకనే మెయిన్ లైన్ చర్చెస్లో ఎప్పుడు మరి వాక్యము చెప్పే ముందు అనగా మెసేజ్ డెలివర్ చేసే ముందు మోస్ట్లీ అందరి కాపరులు మరి అందరూ ఎవరైతే వాక్యాన్ని విత్తుతున్నారో వారందరూ మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఇది చాలామంది డినామినేషన్ వైజ్ అక్కడ ఎలా చెప్తారు, ఇక్కడ ఎలా చెప్తారని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. అది తప్పు. మీరు పత్రికలో ఏది చూసినా సరే మనం ఒక ఉత్తరం రాసేటప్పుడు డియర్ సార్ అని ఏ విధంగా రాస్తామో వీళ్ళు ఇక్కడ అందరికీ ఈ రోమపత్రికలో కూడా చూడండి, పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పునురా. ఒక యూదుడు ఇంకొక యూదుని కలుసుకున్నప్పుడు షాలోమ్ అని చెప్తారు. అంటే షాలోమ్ అంటే సుమారుగా 32-36 ఐటమ్స్. నీకు శుభమగుగాక, నీకు కుటుంబమునకు శుభమగుగాక, నీ కుటుంబమునకు శాంతి లభించునుగాక. ఇలా ఎన్నో ఐటమ్స్ షాలోమ్ అంటారు. షాలోమ్ అంటే
శాంతి, నీకు సమాధానము కలుగ్గాక, ఈ విధంగా అనమాట. అందుచేత పేతురు మరి పరిశుద్ధాత్మను పొందిన వారై మనము విధేయులుగా ఉండాలి. అప్పుడు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి మనమందరము దేవునిచే ఏర్పరచబడ్డాము, లోకములో నుంచి వేరు చేయబడ్డాం. కాబట్టి ఆ ఆత్మ వల్ల మనం అందరము పరిశుద్ధత పొంది ఉన్నాము. మరి విధేయులయ్యము, ఆ ఆత్మ వల్ల పరిశుద్ధత పొందటానికి విధేయులేము. కాబట్టి నెంబర్ 1 పాయింట్ మనము ఫుల్ఫిల్ చేసాము. ఇప్పుడు రెండవది, క్రీస్తులో విముక్తితో జీవించుట క్రీస్తుకు దాస్యము ద్వారా కొనసాగును. మనము సమస్తమును క్రీస్తుకు సమర్పించి దైవ దాసులు అంటారు, క్రీస్తు దాసులు, నీ ప్రియ బిడ్డ, నీ ప్రియ దాసుడు అంటారు. అంటే క్రీస్తుకు మనము దాస్యము ద్వారా ఈ విముక్తి జీవితాన్ని కొనసాగించగలం. ఏ విధంగా అంటే 18వ అధ్యాయం, పాపము నుండి విమోచింపబడి నీతికి మనము దాసులైత్రి. ఇందుకు దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనము పాపము నుంచి విమోచించబడామో అప్పటి నుంచి ఒక రెగ్యులర్ లైఫ్లోకి మనం దాసులమవుతాం. అనగా ఒక స్టాండర్డ్ సిస్టమేటిక్ లైఫ్లోకి మనము దాసులమవుతాం. ఇది మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో ఆ పాపం నుంచి మీరు విముక్తి పొంది విమోచింపబడిన తర్వాత క్రీస్తుకు మీరు ఏ విధంగా దాసులుగా ఉంటున్నారో నీతికి ఏ విధంగా, ఎందుకంటే దేవుడు నీతిపరుడు కాబట్టి నీతికి దాసులు అవుతున్నారు. ఏ విధంగా మీరు ఆ నీతికి కట్టుబడి దాసులుగా ఉంటున్నారు అనేది మనమందరము స్వపరీక్ష చేసుకొనవచ్చును. ఒకప్పుడు దూషకుడును హంతకుడును, ఇప్పుడు క్రీస్తు చే పట్టబడి పిలువబడి ఏర్పరచబడి అని పౌలు గారు చెప్తున్నారు. మనలను ఎవరు సొంతం చేసుకొందురు? టు హూమ్ వీ బిలాంగ్. మనము ఎవరికి సొంతము? మనము సేవ చేయువానికి మనము సొంతము. ఎవరు మనకి సేవ చేస్తున్నారంటే, మనము ద్వేషమును సేవించదమా, డబ్బును సేవించదమా, లేదా కోరికను సేవించదమా, మన ఉద్యోగమును సేవించదమా, లేదా మనము ఎవరిని సేవించదమో నిర్ణయించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిసైడ్. అప్పుడు మనలను ఎవరు సొంతము చేసుకొనిదరో మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. సపోజ్ మనము డబ్బును సేవిస్తుంటే డబ్బుకు సొంతం అయిపోతాం. ఆ డబ్బు ఎలా తిప్పితే ధనం, మనం అలాగా డ్యాన్స్ చేస్తుంటాం. అయితే మనమందరము యేసు వైపు తిరిగి ఆయనను సేవించినప్పుడు ప్రభువైన యేసు క్రీస్తును మనము యజమానిగా ఉండనివ్వవల్లో. మనం ఎవరి సొంతము? టు హూమ్ వీ బిలాంగ్. మన కఫిల్ ఎవరు? మనం ఎవరు కంట్రోల్లో ఉంటున్నామంటే, మనము దేవుని క్రీస్తు యేసు మనకు యజమానుడు. మై లార్డ్, మై లార్డ్ అని తోమా ఇండియా వచ్చి ప్రతి రాయి మీద తను ఎక్కడ ప్రార్థన చేసుకునంటే అక్కడ రాశాడు, మై గాడ్, మై లార్డ్. కాబట్టి క్రీస్తు మనందరికీ యజమానిగా ఉంటున్నాడు. హీఈస్ అవర్ బాస్. చూడండి, దివంగత ఆ పాస్టర్ గారు, ఆయన ఎప్పుడు చెప్పినా మరి మై కింగ్ అని ఒక రకమైన ఫోర్స్ తోటి ఎంతో చక్కగా ఆయన ప్రసంగాలు, పగడాల ప్రవీణ్ గారు మరి మై కింగ్ ఈజ్ దేర్, మై కింగ్ ఈజ్ కమింగ్ అని చెప్తున్నారు. కాబట్టి మనందరికీ యజమాని ఎవరంటే యేసుక్రీస్తు. ఆయనకు మనము సొంతము. ఎందుకంటే ఆయనకు మనము స్నేహితులము, మనము ఆయన బిడ్డలము. అందుకనే మరి పురుషోత్తం చౌదరి గారు చక్కటి పాఠం రాశారు. యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మా అన్నగాడ, పేతురాది సకల వస్తువులు మా చుట్టాలు కారా. ఇక్కడున్న సంఘం అంతా
ఒక క్రైస్తవ కుటుంబము. సో నాకు ఇంకేం కావాలి? ఐ బిలాంగ్స్ టు ఎవ్రీబడి. మనం ఎవరికి సొంతము అంటే స్వరక్తమిచ్చి క్రీస్తు మనలందరినీ కొన్నాడు. ఈ దేహము మనది కాదు. ఈ దేహం చాలా పవిత్రమైనది. ఎందుకంటే క్రీస్తు తన స్వరక్తమిచ్చి మనలందరినీ ఆయన సొంతం చేసుకున్నాడు కాబట్టి మనం ఇక ద్వేషాన్ని సేవించకూడదు. ధనాన్ని సేవించకూడదు. కోరికల్ని సేవించకూడదు. మనము అన్నిటికీ మనకి మన యొక్క యజమాని ఎవరంటే హూ ఇస్ అవర్ బాస్ అంటే యేసుక్రీస్తు మనందరికీ యజమానిగా మనము ఉంచనివ్వాలి. ఇక్కడ రెండవదిగా మరి అలా చేయటానికి ఆయన యొక్క యాజమాన్యమును మనము అంగీకరించాలి. వీఆర్ ఆల్ కమ్ అండర్ హిస్ గైడ్లైన్స్ అనమాట. యేసుక్రీస్తు మనందరికీ బాస్. ఆయన బాసిజం కింద మనము ఉండవలను. మీ బాస్ ఎవరంటే చెప్తూ ఉంటారు కదా. క్రైస్తవులంగా మనం ఏం చెప్పాలంటే వీ హ్యావ్ అవర్ బాస్. ఒకరోజు నన్ను ఒక ప్రాజెక్ట్ మేనేజర్ వచ్చి రేపు శుక్రవారం ఇది చేయవలసిందే అన్నాడు. నేను అన్నాను అది ముమ్మాటికి జరగదు అన్నాను. అంటే ప్రాజెక్ట్ మేనేజరు, ఎంపీడబ్ల్యూ మేనేజర్ అందరూ ఒప్పుకున్నారు. నువ్వెవరో ఒప్పుకోపోవటం కన్నా. అప్పుడు అతను అన్నాడు అల్లా చెప్పినా కూడా నువ్వు చెప్తే చెప్పు, రేపు మాత్రం అవ్వదని చెప్పేశాను నేను. అల్లాహ్ కూడా భయపడవా అన్నాడు. నేను మరి కరెక్ట్గా నేను నమ్మిన దాన్ని నేను చెప్తున్నాను, రేపు అవ్వదు అని చెప్పాను. అది అవ్వలేదు. తర్వాత అతను మామూలుగా ఒప్పుకున్నాడు. అందుకంటే మనము మనకందరికీ అన్నీ సవ్యంగా నెరవేర్చువాడు మనకి మన యాజమాన్యానికి కర్త ఎవరంటే యేసు. కాబట్టి ఆయన చిత్త ప్రకారంగా అన్నీ నడుస్తే కానీ మనము కాదు. కాబట్టి మనము ఆయన యాజమాన్యాన్ని మనము అంగీకరించాలి. యోధా యేసుక్రీస్తు దాసుడు మరియు యాకోబు సోదరుడు, పిలువబడిన వారికి తండ్రి అయిన దేవునిచే పవిత్రము చేయబడిన వారికి, యేసుక్రీస్తులో సంరక్షించబడిన వారికి వారు ఈ యాజమాన్యమును అంగీకరించుము అని తెలియజేస్తున్నారు. అందుకని యోధా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో యేసుక్రీస్తు దాసుడు. ఇందాక నేనేమన్నాను? క్రీస్తు దాస్యంలోనికి మనం వెళ్ళాలి అన్నాను. అంటే మీరు చూడండి, ఇక్కడ క్రీస్తుకు దాస్యము ద్వారా కొనసాగుము. ఇక్కడ మరి యోధా పత్రికలో ఏం రాస్తున్నాడంటే యాకోబు, యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. ఈ మాటలన్నీ యూజ్ చేశాడు. ఏంటి? క్రీస్తు దాసుడను నేను. దైవదాసుడు అంటారు, క్రీస్తు దాసుడు అంటారు. మరి ఆయన యందు మనము భద్రం చేసి పిలువబడ్డం. వీఆర్ ఆల్ కాల్డ్. మనందరినీ యెషయా గ్రంథంలో చెప్తాడు. ఇశ్రాయేలు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచితిని, నీవు నా సొత్తు, యు బిలాంగ్స్ టు మీ అని యెషయా గ్రంథంలో మనకి వ్రాయబడి ఉన్నది. మూడవదిగా క్రీస్తులో విముక్తితో జీవించుట పాపపు జీవన శైలికి వ్యతిరేకం. ఒకప్పుడు మనము ఏ విధంగా జీవించినను క్రీస్తులో విముక్తి కలిగి జీవించుచున్నప్పుడు గత ఆ పాపపు జీవన శైలికి ఇట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. 180 degrees అనమాట. ఎలా అంటే 19వ వచనం చూడండి. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగు అర్పించితిరో. బానిసలైపోతూ ఉంటాం కొన్నిటికి ఒక్కొక్కసారి.
చాలామంది మద్యానికి బానిసలైపోతుంటారు. చాలామంది జోదానికి బానిసలైపోతుంటారు. కాబట్టి మన అవయవములను దాసులుగా ఎలాగూ అర్పించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటక్కై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి అని చెప్తున్నారు. నీతికి దాసులుగా అప్పగించండి పరిశుద్ధత కలగటానికి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై ఉంటిరి. కాబట్టి మనం పరిశుద్ధత కలిగి ఉండటానికి మన అవయవములన్నిటినీ నీతికి దాసులుగా అప్పగించుకోవాలి. కాబట్టి మనం ఏం చేయవలనంటే ఇప్పుడు ఏమి చేయదుము అని ప్రశ్నించుకుంటే మనము లోకము, శరీరము, అపవాది కోసము జీవించిన అదే ఉత్సాహంతో, అంటే ఒకప్పుడు లోకాశలతో మనము మరి ఎంతగానో మరి అందులో మునిగి తేలి జీవించినప్పుడు అదే ఉత్సాహంతో క్రీస్తు కొరకు మన జీవితాల్ని గడపటానికి మనం మరి మార్చుకోవాలి మన పరిస్థితుల్ని. మనము వాటి కోసము ఎలా జీవించాలో ఇప్పుడు మన శక్తినంతటితో ప్రభువైన యేసుక్రీస్తును సేవించుము. ఒకప్పుడు మరి అటువంటి అలవాట్ల కొరకు, లోకం కొరకు మనం ఏ విధంగా జీవించామో అదే శక్తితో మనము ప్రభువైన యేసుక్రీస్తుని సేవించాలి. ఈ విధంగా సేవించాలంటే మనం ఏం చేయాలి? మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఏం చేస్తే మనము క్రీస్తును సేవిస్తాము అని మనల్ని మనం స్వపరీక్ష చేసుకుంటే ఈ రాత్రిపూట మూడవ అంశానికి దీనికి విరుద్ధంగా ఆలోచించము. అంటే బదులుగా ప్రభువైన యేసుక్రీస్తును ధరించుము. ఇక్కడ ఆ పాపపు జీవితానికి క్వైట్ ఆపోజిట్గా పరిశుద్ధతను మనము పొందుకోవాలి. మనము కార్లు ఉన్న వాళ్ళు కార్లు యూస్ చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాము? ఆయిల్ చేంజ్కి తీసుకెళ్ళి ఆ పాత ఆయిల్ అంతా డ్రైన్ అవుట్ చేసేస్తాం. అదంతా డ్రైన్ అవుట్ చేసిన తర్వాత కొత్త ఆయిల్ వేస్తాము. అనగా మరి విరుద్ధంగా ఆచరించి, విరుద్ధంగా ఆలోచించి పాతవన్నీ గతించిపోయాను అని క్రీస్తును ధరించుకొని క్రొత్త ఆయిల్ అందులో మనము నింపి మన మరి వాహనాల్ని మనము మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి పాపపు స్వభావ కోరికలను ఎలా తీర్చుకోవాలనని ఇక ఆలోచించకూడదు. ఫర్గెట్ అబౌట్ ఇట్. చాలామంది అయ్యో నేను ఇట్లని ఎలా వదలాలి? జనవరి 1న చాలామంది మరి వాగ్దానాలు చేసుకుంటూ ఉంటారు. అబ్బే నేను ఈ సంవత్సరం ఈ చేయకూడదు, అది చేయకూడదు అని. మరి తర్వాత మరలా దాంట్లోకి వీక్లో ఆ వీక్నెస్ తోటి మళ్ళీ అందులోకి వెళ్ళిపోతుంటారు. ఆ పాపపు స్వభావ కోరికలను ఎలా తీర్చుకొనవలెనో మళ్ళీ ఆలోచించొద్దు. ఒకసారి వదిలేసామంటే చిచ్చి అని మనం వదిలేసేయాలి. కానీ కుక్క కక్కిందే మళ్ళీ తింటది. ఆ విధంగా మళ్ళీ మనం వెనక్కి వెళ్ళకూడదు. మనము శ్రమల కాల ధ్యానాల్ని ఆచరించాము. ఒక ఊర్లో ఈ విధంగా మనకులానే శ్రమల కాల ధ్యానాలను ఆచరిస్తున్నప్పుడు మరి అక్కడ అనేక మందిలో ఒక వ్యక్తి వచ్చి ప్రత్యేకంగా దేవునితో సహవాసం చేయటానికి ఉపవాసం చేయాలి. అంటే తగ్గించుకొని, వాసం అంటే దేవునితో సహవాసం చేయాలి ఈ 40 రోజులు. అంచేత ఈ 40 రోజులు ఉపవాసం చేయండి. ఎవరికి ఏది కావస్తే అది దేవునితో ఒప్పుకొని ఈ 40 దినాలు నేను ఈ విధంగా జీవిస్తాను, ఈ అలవాట్లు మానేస్తాను, లేదా నేను ఆహారాన్ని తగ్గించుకొని తింటాను, లేదా అసలు నేను నాన్ వెజే తిన్ను అని నిర్ణయించుకునేటట్టుగా అక్కడ పాస్టర్ గారు ఇన్స్పైర్ చేసి చెప్పినప్పుడు ఒక వ్యక్తి చైన్ స్మోకరు, ఓకే నేను ఈ 40 రోజులు సిగరెట్ తాగను అని నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా ఆ వ్యక్తి సిగరెట్ మానేసి ఈ 40 రోజులు ఎంతో శ్రద్ధగా
మరి దేవునిలో గడిపాడు. మరి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పునరుద్ధాన పండుగ అయిపోయిన తర్వాత అది అయిపోయింది ఆ నిబంధన. ఇక అతను మామూలుగా వెనుకటి పరిస్థితికి వెళ్ళిపోవచ్చు. అయితే అప్పుడు అతను ఏమి నిబంధన చేసుకున్నాడంటే, 40 రోజులు నేను దీనికి దూరంగా ఉన్నాను. ఇక దీనికి ఎప్పుడూ దూరంగా ఉండేటట్టు దేవుడు నాకు కృప చూపించాలి. నేను ఇంక దాని జోలికి వెళ్ళను అని క్రీస్తుని ధరించుకున్నాడు. దానికి విరుద్ధంగా ఆలోచించి, చిచ్చి అది ఇంక నా దగ్గరికి రాకూడదనేసి అతను మొత్తానికి ఆ అలవాటును మార్చుకున్నాడు. కాబట్టి మనము క్రీస్తుని ధరించుకున్నప్పుడు సమస్తమును పెంటతో ఎంచుకుంటాము. అవన్నీ మనకింకా అనవసరము. క్రీస్తు మనలో ఉంటే అదే చాలు అనే ఆ యొక్క ఔన్నత్యాన్ని మనము కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై, ఎప్పుడైతే యేసుక్రీస్తును ధరించుకుంటామో శరీరాశలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసి కొనకుడి. ఇంక అసలు నో మోర్ థింకింగ్ అనమాట. ఆ శరీరం అంటే ఎప్పుడు ఆత్మకి శరీరానికి మధ్యన వైరం ఉంటుంది. శరీరం ఏమో కావాలంటది, ఆత్మేమో వేండా అది వద్దని చెప్తుంటది. కాబట్టి అటువంటి శరీరక సంబంధమైన శరీరేచ్ఛలను నెరవేర్చుకోవటానికి శరీర విషయమై అసలు ఆలోచనే చేయొద్దు. డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఎప్పుడు నీకు ఆ మనసు వస్తుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తును నీ హృదయంలో ధరించుకున్నప్పుడు. నాలుగవది, క్రీస్తులో విముక్తితో జీవించటానికి సిగ్గుచేటు ద్వారా అదుపులో ఉంచబడును. సిగ్గుచేటు ద్వారా అదుపులో ఉంచబడెను. ఇది మనం ఏంటో అని అనుకుంటున్నామో ఇది మనందరికీ చాలా కామన్. చూడండి 21వ అధ్యాయం 21వ వచనం. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను, వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కాదా? వాటి అంతము మరణమే. కొన్ని మనం చేసిన పనుల గురించి మనము సిగ్గుపడుతూ ఉండాలి ఒక్కొక్కసారి. ఎందుకంటే మనం చేసినవి తప్పుడు పనులు అని వాటి గురించి సిగ్గుపడి మనం వాటిని విడిచిపెట్టేయాలి. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున ఇప్పుడు మనం ఫ్రీ అయిపోయాము. క్రీస్తులో విముక్తి పొంది మనము జీవిస్తున్నాము. అంటే దాని అర్థం ఏంటంటే ఒకప్పుడు పాపములో జీవించి దాని నుంచి క్రీస్తు ద్వారా విమోచింపబడి దేవునికి దాసులమై ఇప్పుడు స్వేచ్ఛగా జీవిస్తున్నాము. నౌ వీఆర్ ఫ్రీ లైఫ్, ఫ్రీ బర్డ్స్ ఇన్ క్రైస్ట్. అందుకని మనము ఫలితముగా మనము పాపము పట్ల సిగ్గుపడవలేను. పాపము వలన మనము మోసపోయినందుకు మనము సిగ్గుపడవలేను. అందరూ తప్పులు చేస్తారు. ఒక్కొక్కసారి టెంప్టేషన్స్ వలన మరి మనం చేసిన దానికి, మోసపోయిన దానికి సిగ్గుపడవలసి వస్తుంటుంది. కానీ ఫలం ఏదైనా సరే, పాపం ఏదైనా సరే, మనం మన పాపము పట్ల మన మనము సిగ్గుపడవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మనము ఎప్పుడైనా దేనిలో పాల్గొన్నామని మనము సిగ్గుపడవలేను. మరి ఒక పాస్టర్ గారు, ఆయనకు ఇంగ్లీష్ సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ అంట. అందుచేత ఆయన ఇంగ్లీష్ సినిమాకి ఒకరోజు వెళ్ళి అప్పట్లో తెర ముందు కూర్చుని టికెట్ కొనుక్కుని ఆయన సినిమా చూస్తున్నాడు. చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన ఒక సంఘానికి కాపరి. మరి ఎంజాయ్ చేస్తున్నప్పుడు లాస్ట్లో విలన్, హీరో ఇద్దరు కొట్టుకుంటారు కదా. అది ఇంగ్లీష్ సినిమా. ఇంగ్లీష్ సినిమాల్లో నార్మల్గా విలన్ హీరోని గట్టిగా కొట్టేస్తుంటాడు.
విలన్దే గెలుపు అయిపోతుంటుంది ఒక్కోసారి. పాస్టర్ గారు అది తట్టుకోలేకపోతున్నాడు. టెన్షన్ ఎక్కువైపోతుంది. గట్టిగా మరి ప్రెషర్ తోటి చూస్తున్నాడు సినిమా. చివరికి ఎలా అయితే మనకి తెలుసు కదా! సినిమాల్లో హీరో 100 మందిని కూడా ఒకసారి కొట్టేస్తాడు. కాబట్టి అలాగా ఆయన టెన్షన్ తోటి అలాగా చేతులు, కాళ్ళు ఇలా బిగబట్టేసి చూస్తున్నప్పుడు హీరో విలన్ కొట్టేసి నిలబడిపోయినప్పుడు ఆయన లేచి చేతులు పైకెత్తి గట్టిగా ప్రైజ్ ద లార్డ్ అన్నాడట. ఆవేశం తట్టుకోలేక ప్రైజ్ ద లార్డ్ అన్నప్పుడు వెనకాల బాల్కనీలో సంఘస్థులందరూ కూర్చుని హల్లెలూయా అన్నారట వెంటనే. అంటే ఇప్పుడు పాస్టర్ గారు సిగ్గుపడాలా? మరి ఏమవ్వాలి? వచ్చిన వాళ్ళు సిగ్గుపడాలి. అంచేత వారు పాస్టర్ గారు ముందు కూర్చున్నారని వారికి తెలీదు. పాస్టర్ గారికి వాళ్ళు వెనకాల కూర్చున్నారని తెలీదు. ఆయన ఆవేశంతోటి ప్రైజ్ ద లార్డ్ అనేటప్పటికి వెనకాల ఉన్న సంఘం అంతా కూడా ఇమ్మీడియేట్‌గా అలవాటుగా హల్లెలూయా అనేసారు. అప్పుడు మరి ఆ విధంగా పాస్టర్ గారు అక్కడ సిగ్గుపడ్డారు. వాటి గురించి ఇంక మరలా ఎప్పుడు చేయకూడదనేసి ఆయన నిర్ణయించుకున్నారు. మనలను మనం ఇప్పుడు పరీక్షించుకుందాం. ఏంటంటే మనము సిగ్గుపడే సామర్థ్యాన్ని కోల్పోయామా? మనం సిగ్గుపడాలి మనం చేసిన పనుల నిమిత్తమై. ఒకవేళ సిగ్గుపడే ఆ సామర్థ్యాన్ని కోల్పోకుండా మనం ఉండాలి. సిగ్గుపడే సామర్థ్యాన్ని మనం తిరిగి పొందుకోవలను. ఎందుకంటే సిగ్గు లేకపోతే సిగ్గు విడిచి తిరుగుతున్నాడు వీడు, సిగ్గు శరం లేదని మన వాళ్ళందరూ అంటారు. బరి తెగించి తిరుగుతున్నారు. సిగ్గు శరం లేదని. మన మనం చేసే పనుల గురించి మనము సిగ్గుపడినప్పుడు ఆటోమేటిక్‌గా మనము కంట్రోల్‌లోకి వచ్చేస్తాం. అందుకనే ఎవరైనా సరే సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళని మనం నిందించకూడదు. క్రీస్తు ప్రేమలో మనం వారిని ఆహ్వానించాలి. అంతేగాని వాడిలాగా, ఇది ఇలాగా, వీళ్ళెలా చేస్తున్నారని మనము చెప్పకూడదు. తీర్పు తీర్చడానికి మనము కాదు. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఒకవేళ మనం తీర్పు తీరిస్తే మనము తీర్పునకు లోనవుతాం. అందుకని మనము ఏమీ మాట్లాడకూడదు. వారిని మనం ఎంకరేజ్ చేయాలి. అప్పుడేమవుతది? వారు ఒక కుటుంబమునకు చెందిన వారైనప్పుడు నేను ఈ పని చేయటం వలన అందరికీ తెలిస్తే సిగ్గు అని ఆటోమేటిక్‌గా వెనకంజ వేస్తారు. నేనెవ్వరికీ తెలీదు. పిల్లేం చేస్తది? కళ్ళు మూసేసుకొని నన్నెవ్వరు చూడట్లేదు లోకంలో అనేసి పాలు తాగేస్తది. పిల్లి కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఎవరు చూడరా? అంటే ఆ కాన్సెప్ట్ అట్లా ఉంటది. కాబట్టి మనల్ని ఎవరైనా చూచి సంఘస్థులు ఎవరైనా చూస్తారేమో అనే ఒక రకమైన సిగ్గు మనలో ఉన్నప్పుడు మనము చాలా పనులు చేయటానికి వెనకాడతాం. ఆ విధంగా మనము కంట్రోల్ అవుతాం. కాబట్టి మనము సిగ్గుపడే సామర్థ్యాన్ని మనము తిరిగి పొందుకోవాలి. ఎందుకంటే పాపము ప్రభువైన యేసుక్రీస్తు స్వభావమునకు మరియు వ్యక్తికి ఎంత భయంకరమైనదో మరియు ఎంత ద్రోహమని మనం గ్రహించాలి. మనము దేవునికి విరోధంగా పాపం చేయటం ఆ దేవుని యొక్క స్వభావానికి ఎంత భయంకరమైనదని మనం సిగ్గుపడాలి. మనం గ్రహించాలి. దేవుని పరిపూర్ణ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు సమక్షంలో మనము ఈ విధంగా ప్రవర్తిస్తున్నామా అని మనలను మనము ప్రశ్నించుకోవాలి. నేనేంటి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాను? దేవునికి వ్యతిరేకంగా, యేసు ప్రభువుకి వ్యతిరేకంగా, ప్రభువైన యేసుక్రీస్తుకు బానిస సేవకుడిగా, దాసునిగా జీవించనప్పుడు సిగ్గును తిరిగి పొంది సిగ్గుపడెదము. మనము క్రీస్తు దాసులము అని చెప్పుచు సిగ్గుపడకోకుండా మన ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తే అప్పుడు మనము మరి సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి సిగ్గును తిరిగి పొంది సిగ్గుపడటం ద్వారా మనము మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఆ విముక్తిని కలిగి జీవించగలుగుతాము. అందుకు మనం ఏమి చేయాలంటే మనము చేసే
చెడు పట్ల సిగ్గుపడాలి. మన హృదయములు ఆయన ఆజ్ఞల పట్ల నిర్దోషముగా ఉండవాలని మనము ప్రయత్నించాలి. ఎందుకంటే నిర్దోషంగా ఉండాలి. ఆయన ఆజ్ఞల విషయమై వచ్చినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గైకొనుడి. మరి మనము ఆ ఆజ్ఞలు గైకొన్నప్పుడు నిర్దోషముగా ఉండవలేను. కీర్తనలు 119 అధ్యాయము 80వ వచనం చూస్తే, నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. ఆయన కట్టడలకు అనుగుణంగా మనము ప్రవర్తించవాలని ఇక్కడ వ్రాయబడి ఉంది. కానీ మనము దాచిన సిగ్గుకరమైన విషయములను త్యజించవలెను. మనకు తెలుసు, ఎవరికీ తెలియదులే అని కొన్ని సిగ్గుకరమైన విషయాలు ఉంటాయి మనందరికీ. అటువంటి వాటిని మనము విసర్జించేసేయాలి, త్యజించేయాలి. ఇక వీ హ్యావ్ టు స్కిప్ ఇట్ అనమాట. అందుకనే కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. కుయుక్తిగా అంటే చాలా స్మార్ట్‌గా నడుచుకుంటా ఉంటారు కొంతమంది. మేము చిన్నప్పుడు కొంతమందిని ఏడిపించేవాళ్ళం ఇంట్లో అందరం కూర్చుని. పైన పటారం లోన లొటారం అని. అంటే కుయుక్తిగా నడుస్తారన్నమాట. చాలా చక్కగా యాక్షన్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. జాగ్రత్తగా ఉండాలి మనం ఈ విషయంలో. సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. కాబట్టి మనము ఆ రహస్య కార్యాలన్నింటినీ విసర్జించి దేవుని వాక్యాన్ని వంచనగా బోధించుకోకుండా సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు అప్పగించిన ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి అని. మరి మోషే బైబిల్ గ్రంథం అంతట్లో కూడా గొప్ప సాత్వికుడు, ఈజ్ ఎ గుడ్ స్టూవర్డ్ అనేసి మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. స్టూవర్డ్షిప్ అంటే గృహ నిర్వాహకత్వం. మోషే అందరికన్నా గొప్ప గృహ నిర్వాహకుడు. గృహ నిర్వాహకుడు అంటే మెయింటైన్ ద రెస్పాన్సిబిలిటీ. స్టూవర్డ్ అని పిలుస్తుంటాం కదా మనం. అక్కడ ఆ పరిస్థితులన్నిటికీ అతను ఇన్ఛార్జ్. కాబట్టి దేవుడు మనకందరినీ ఈ లోకంలో స్టూవర్డ్స్గా ఉంచి ఉన్నాడు. అనగా మనకు కావలసిన ఇవన్నీ అనుగ్రహించి వెల్ ఫర్నిష్డ్ హౌసెస్ కింద ఈ లోకంలో వసతులు ఇచ్చి, వీటన్నిటినీ మీరు కాపు కాయండి, దీనన్నిటికీ మీరు గృహ నిర్వాహకులు, నా సంఘమునకు మీరు గృహ నిర్వాహకులు, మీరు సరి అయిన గృహ నిర్వాహకత్వం చేయండి అని ఆయన మనందరికీ ఆ బాధ్యతను అప్పగించారు. చివరిదిగా క్రీస్తు విముక్తితో జీవించటానికి శాశ్వత ఫలితముల ద్వారా మనము ప్రోత్సహించబడతాం. ఏంటంటే మనము దేవునికి దాసులైనందున ఫస్ట్లో ఆ పాయింట్ ఏంటి? క్రీస్తుకు దాస్యంలోనికి వెళ్ళాలి. కాబట్టి మనము దేవునికి దాసులమైనందున పరిశుద్ధత కలుగుటయే మనకు ఒక ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎప్పుడైతే మనము క్రీస్తుకు దాసులమై పరిశుద్ధత పొంది ఉన్నామో దానికి వచ్చే రివార్డు, ఫలం ఏంటంటే నిత్య జీవము. నిత్యము దేవునితో సహవాసం కలిగి జీవించుతున్నాం. ఈ రోజున అందరూ మరి అనేక పాటల్లో పరమా జీవము నాకు నివ్వ, పరమా జీవం అంటే నిత్య జీవం, జీవాహారము నివ్వ, చిరజీవాన్నమునిచ్చి జీవిత క్షుధ తీర్చి అని అక్కడ పాడుతున్నాము. నిత్య జీవం కొరకు
మనం అందరము పాటుపడుతున్నాం. అంటే మనం చక్కగా దేవునితో నిత్యము జీవించాలని ఈ లోకంలో ఉన్న టెంపరరీ ఐటమ్స్ మీద మనము మక్కువ చూపించుకోకుండా నిత్యజీవం పొందుకోవాలని దేవుని యొక్క చిత్తము మన అందరి పట్ల. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అందుకనే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఇవన్నీ చెప్పి, ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచుతారో వారందరూ నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించును అని యోహాను సువార్తలో ఉంది. కాబట్టి దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబు నన్ను తెలియరే, కేవలము నమ్ముకొనిన పరలోక రాజ్యము మనకు మనకవుతుందనేసి గొల్లపల్లి నతానియేల్ అనే భక్తుడు వ్రాసి ఉన్నాడు. దాని గురించి పోయిన వారం నేను మీకు తెలియజేసి ఉన్నాను. మనకి ఇక్కడ అర్థమయ్యేది ఇక్కడ ఉంది. ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, పాపమునకు బంధము మరణాన్ని తెస్తుంది. పాపానికి బంధం ఏంటంటే మరణం. ఆ రెండు సవసవ. క్రీస్తుకు బంధము శాశ్వత ముగింపు. అందుకే శాశ్వతత్వముపై దృష్టి పెట్టడము చాలా ముఖ్యము. మన జీవితములు స్వల్పకాలిక ఆనందములను తృప్తిపరచుటకు కాదు కానీ శాశ్వతత్వము కోసము మార్పు తీసుకొని రావటానికి మనము మరి దేవుని యందు నిరీక్షణ కలిగి పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కొంతమంది చూడండి, ఒకసారి ఒకళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్ళారు. వెళ్ళి ఆ ఆడపెళ్లి వారు ఏం ప్రశ్నిస్తున్నారంటే, మీ అబ్బాయికి గవర్నమెంట్ జాబా? కాదు. పర్మనెంట్ జాబా? పర్మనెంట్ జాబ్ అయితే బోనస్ వస్తుందా? ప్రావిడెంట్ ఫండ్ ఉందా? ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే ఏంటంటే శాశ్వతమైనది పర్మనెంట్గా వాళ్ళ అమ్మాయిని ఇస్తే మరి జీవితం అంతా ఏ విధమైన సమస్య లేకుండా పోషించగలిగే స్టెబిలిటీ, శాశ్వతత్వం అతనికి ఉందా లేదా అని అనేక రకాలైన వెనకాల ఎంత ఆస్తుంది, ఇలాంటివన్నీ కూడా అడిగారు. అయితే ఈ రోజున మనకేం కావాలంటే శాశ్వతముగా ముఖ్యమైన జీవితము, లేదా గడిచే కొద్దీ కాలిపోవు జీవితం. మనకి ఎటువంటి జీవితం కావాలి? మన జీవితం ఈ రోజున ఎక్కడ ఉన్నది? ఎప్పుడు యేసు ప్రభుతో జీవించే జీవితం కోసం మనం ఎదురు చూస్తున్నామా? లేదా ఈ రోజుకేదో ఈ రోజు సరిపెట్టేసుకుందాం, లెట్ ఇట్ బి లైక్ దట్, ఇప్పుడు ఏదో చేసేసుకుందాము అని ఎప్పటికప్పుడు టెంపరీగా ఈ లోకాశలతో మనము సంతృప్తి చెంది మరి ఫ్యూచర్ ప్లానింగ్ ఏమీ లేకుండా మనం తర్వాత ఏం చెయ్యాలి? కువైట్లో వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా మనకు ఒక ఇల్లు ఉండాలి, మనం ఇక్కడ ఎంతకాలం కష్టపడి తిరిగి ఇండియాకి వెళ్ళేటప్పటికి మనము చక్కగా రెస్ట్ తీసుకుంటానికి ఒక ఇల్లు ఉండాలి అని ప్రతి ఒక్కరి యొక్క ప్లానింగ్ అది. మన పిల్లలు చక్కగా చదువుకోవాలి, పాశ్చాత్య దేశాల్లో వెళ్ళి చదవాలి, మనము పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదు అని చాలామంది ఆలోచిస్తుంటారు. మరి బైబిల్లో ఉన్న సత్యాలను అనుసరించి మన బిడ్డలు ఎటువంటి ఆత్మీయ జీవితంలో ఎదగాలి? కాలిపోయే జీవితంలోనే ఉంటామా, లేదా శాశ్వతంగా వారు మంచి జీవితంలోనికి ఆధ్యాత్మికంగా వెళ్తున్నారా లేదా అనేది మనమందరము గమనించుకోవాలి. మనకు యేసుప్రభు ఏం చెప్పాడు శిష్యులతోటి? నేను తండ్రి ఇంటికి వెళ్తున్నాను అని చెప్పగానే శిష్యులు, అయ్యో ప్రభు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? 3.5 సంవత్సరాలకే 6 నెలలు సహవాసం చేస్తే
వీరు వారు వారు వీరు అవుతారు. కాబట్టి 3.5 సంవత్సరాలు యేసు ప్రభు తన శిష్యులతో అన్నీ కలిసి చేశారు. నేను సడన్గా ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని చెప్పగానే వారు చాలా గలిబిలైపోయారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారంటే, కలవరపడకుడి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, మీలో మీరు ఆందోళన చెందొద్దు. నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసిందే, వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ మీ మీదికి రాదు. నేను వెళ్ళి నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల నేను మరలా వచ్చి మీ కొరకు నేను స్థలం సిద్ధం చేసి మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని వెళతాను అని చెప్పాడు. అంటే ఏంటి? హీఈస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫైనల్ సెటిల్మెంట్. మనం ఇక్కడ ఎన్నెన్నో చేస్తూ ఉంటాం. రిటైర్ అయిపోయిన తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుంది, మనం ఎవరి మీద ఆధారపడకుండా ఏ విధంగా జీవించాలి అని మనం ఒక లైఫ్ స్టైల్ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటాం. క్రైస్తవులుగా మనము ఈ దినము ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, వీఆర్ ఆల్ మెచ్యూర్డ్, నవ్ వీఆర్ ఓకే. అయితే మనము శాశ్వతమైన జీవితము, ద లైఫ్ ఆఫ్టర్ డెత్, మనకి ఏ విధంగా ఉండాలి, ఈ లోకంలో మనం చేసిన పనుల వల్ల దేవుడు మనల్ని పిలిచి, కమ్ బడా మంచి దాసుడా, నువ్వు చాలా అన్నీ మంచిగా ఉన్నావు అని మనకన్నా మంచి కిరీటం ఇవ్వటానికి మనము అర్హులమా కాదా? లేదా దేవుడు అనుగ్రహించు పరదైసులోకి మనం వెళ్ళటానికి అర్హులమా కాదా? భారతదేశానికి వచ్చిన తోమ జూలై 3వ తారీఖున ఆయన చనిపోయిన దినం. మరి గుండోఫరస్ అనే రాజు దగ్గర చాలా ధనం తీసుకొని ఒక ప్యాలెస్ నిర్మిస్తానని అది బీదలందరికీ పంచిపెట్టేసి సువార్త ప్రకటించి రాజు పిలిస్తే రాజుకి ఏం సమాధానం చెప్పాడంటే, ఏమయ్యా ఎక్కడ కట్టావు నా బిల్డింగ్ అంటే, ప్యాలెస్ అంటే, అక్కడ కట్టానండి అన్నాడు పైన. ఆ తర్వాత మరి అతని జైల్లేసి వాళ్ళ తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నప్పుడు చనిపోతే ఈయన ప్రార్థన చేస్తే లేచినప్పుడు ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్నయ్య నువ్వు ఎంత చక్కటి ప్యాలెస్ కట్టావు, నేను ప్యాలెస్ కడితే నువ్వెక్కడ చూసారు అంటే, నేను పైకెళ్ళి ప్రతి గది చూసొచ్చాను, చాలా గొప్ప ప్యాలెస్ కట్టావు అని. అందుకనే మనకి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక చక్కటి పాట ఉంది, ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును. ఈ లోకంలో మనం ఎర్న్ చేసిన మనీ అంతా ఈ లోకంలోనే పోతుంది, కానీ పరలోక రాజ్యంలో మనకి ఏమీ ధనము ఉండదు. అయితే మనకి పరలోక రాజ్యంలో ధనము కొంత చేకూర్చడానికి ప్రయత్నించాలి. ఎలాగంటే బీదల పట్ల కనికరం కలిగి ఉండాలి, విధవరాండ్రుని మనము చేరదీయాలి, మరి అనాథ పిల్లలను మనము పోషించాలి. ఇది నిజమైన క్రైస్తవత్వం. అంతేగాని ఉపవాసం చేస్తున్నాను, చర్చికి రెగ్యులర్గా వెళ్ళిపోతున్నాను, దశంభాగం ఇస్తున్నాను, నీ కొరకు అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అంటే కాదు. జైల్లో ఉన్న వాళ్ళని దర్శించావా, హాస్పిటల్లో ఉన్న వాళ్ళని దర్శించావా, లేదా విధవరాండ్రకి ఇదే కదా నేను అడిగే ఉపవాసం, అంతేగాని నువ్వు అసలు వీక్ అంతా ఏమి తినలేదని చెప్పే ఉపవాసం నేను అడగట్లేదు అని యెషయా గ్రంథంలో యెషయా ద్వారా మనకి క్లియర్గా దేవుడు మాట్లాడుచున్నాడు. అట్టి ఉపవాసం కాదు నేను అడిగేది, నీవు చేసేది ప్రాక్టికల్గా ఈ విధంగా ఉండాలి. నీ ధనమంతా ఇక్కడ కూర్చుని ఏం ప్రయోజనం? పరలోక రాజ్యంలో మీరు ధనము చేకూర్చుకొనుడి. ఏ విధంగా అంటే మీరు చేసే మంచి కార్యాల వలన పరలోక రాజ్యంలో మీకు అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. దేవుని కొరకు గ్లాసుడు మంచి నీళ్ళు ఇచ్చిన దేవుడు దానికి 4-5 అంతలుగా మనకి మరి రిఫండ్ ఇస్తారు, రివార్డ్ ఇస్తారు. కాబట్టి మనం ఏది చేసినా దేవుని కొరకు ఏ మంచి కార్యము నేను చేయగలను, శాశ్వతంగా నాకు శాశ్వతత్వం కలిగి ఉండటానికి నేను ఏం చేస్తున్నాను. మనము ఉద్యోగాలు చేసేటప్పుడు మనకి ఇండెమ్నిటీ అని ఇస్తారు మనం రిటైర్ అయిపోయే టైంకి. ఇండియాలో అయితే ప్రావిడెంట్ ఫండ్ అంటారు, పీపీఎఫ్ అని కూడా అంటారు. మనము 100 రూపాయలు ఇస్తే వాళ్ళు కంపెనీ వాళ్ళు 100 రూపాయలు ఇస్తారు. ఆ విధంగా కొంత సేవింగ్స్ ఉంటుంది.
ఈ జీవితంలో ఇహలోక సంబంధంగా మనం ఇక్కడ ఈ లోకంలో మనము దేవుని కొరకు ఏం చేస్తే దేవుడు మన కొరకు అవన్నీ పరలోక రాజ్యంలో శాశ్వతత్వానికి మనకి సిద్ధం చేసి ఉంచుతాడు. సో అక్కడ మనము దేవుడు అనుగ్రహించు ఆ యొక్క మ్యాన్షన్స్లో, ఇక్కడ మనం అపార్ట్మెంట్లో ఉంటున్నాము, అక్కడ మనం మ్యాన్షన్స్లో మరి జీవనది పక్కన జీవించటానికి దేవుడు మనకు శాశ్వతత్వాన్ని మనం పొందుకోవాలి. ఆ విధంగా చేయటానికి మనము ఏం చేయాలంటే, ఐదవదిగా శాశ్వతమైన దృక్పథం కలిగి ఉండాలి. ఫిక్స్డ్ కమిట్మెంట్ లేదా ఫిక్స్డ్ మైండ్. ఏంటంటే తన పాప స్వభావమును సంతోషపెట్టడానికి విత్తేవాడు ఆ స్వభావము నుండి నాశనాన్ని పంటగా కోస్తాడు. అయితే ఆత్మను సంతోషపెట్టడానికి విత్తేవాడు ఆత్మ నుండి శాశ్వత జీవితాన్ని పంటగా కోస్తాడు. ఎటర్నల్ లైఫ్, శాశ్వత జీవితం. ఈ లోకంలో ఉండేది టెంపరరీ లైఫ్, 80 సంవత్సరాలు లేదా 90 సంవత్సరాలు ఈ లోకంలో ఉండేది. అయితే ఎప్పుడూ జీవించేది మనం పరలోక రాజ్యంలో. మన ఫైనల్ డెస్టినేషన్ పరలోక రాజ్యము. ఇక్కడ మనము ఈ భూమి మీద జీవించేది ఇట్స్ లైక్ ఎ ట్రాన్సిట్ లైఫ్. మనము అటెళ్తూ ఇటెళ్తూ లండన్ హీత్రూ ఎయిర్పోర్టో లేదా దుబాయ్ ఎయిర్పోర్ట్లో 2 అవర్స్ 3 అవర్స్ ట్రాన్సిట్ ఎలాగో ఈ భూమి మీద మన ఆయుష్ 80-90 సంవత్సరాలు. అయితే నిత్య జీవము మనము పర్మనెంట్గా ఉండేది పరలోక రాజ్యము. మన యొక్క ఫైనల్ డెస్టినేషన్, మన పుట్టినిల్లు అది. అనగా పరలోక రాజ్యము మనకు శాశ్వతము. అక్కడికి వెళ్ళడానికి మనం ఏం చేయాలంటే గలతీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనము, ఎలాగనక శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమను అంటే అన్స్టేబుల్, ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆ క్షయమను పంటకు పోయిను. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట పోయిను. కాబట్టి మనం అందరము ఈ రాత్రిపూట ఈ 5 అంశాలు విన్న మనమందరము కూడా ఎవరు కూడా అక్షయమనే పంట కోయకోకుండా ఈ అంశాలకు మనం అందరము దాస్యము అవటం వల్ల, దేవునికి విధేయత చూపించడం వల్ల, మరి శరీరేచ్ఛల్ని విసర్జించటం వల్ల, సిగ్గు కలిగి మనం చేసిన పనులకు సిగ్గుపడటం ద్వారా ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట మనమందరము కోయాలనేసి, మనమందరము నిత్య జీవాన్ని పొందుకోవాలనేసి దేవుని నామంలో నేను మిమ్మల్ని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. ఆ విధంగా చేయటానికి మనం అందరము ప్రయత్నిద్దాము. మరి దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. మనము నిత్య జీవం అనే పంటను కోయాలి. ఆ ఆ విధంగా నిత్య జీవం అనే పంటను కోయటానికి మనం అందరము మరి పాటుపడాలి.